నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని భావనాసి వాగు, గుండ్లకమ్మ వాగులలోని వరద నీరు ఏకలవ్య నగర్, ఇందిరానగర్, కరీబ్ నగర్లోని ఇళ్లలోకి చేరి కాలనీలలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక తక్షణమే స్పందించి భావనాసి గుండ్లకమ్మ వాగులను సందర్శించి వరద ఉధృతిని తెలుసుకుని తక్షణమే సహాయక చర్యలను చేపట్టారు. అలాగే ఏకలవ్య నగర్, ఇందిరానగర్, గరీబ్ నగర్ కాలనీలో ప్రజలకు దగ్గరుండి ఆహారాన్ని అందించి వారికి అంగన్వాడీ కేంద్రంలో తాత్కాలిక ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ట్రై చేస్తారనమాట. ఏం కాదు, ఓవర్ కాస్ట్ కాస్త జాగ్రత్తగా కొత్తపల్లి వాళ్ళు ఉన్నారంట, ఉన్నారంట. అంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కదా. ఆత్మకూరు మండలం నుంచి ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయానికి తహసీల్దార్ గారు డిటి అలానే మా విఆర్ఓలు విఆర్ఏలు అందరూ కూడా ఈ రోజు మన గత రెండు రోజుల నుంచి కూడా ఆత్మకూరు మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల వాగులు కొద్దిగా అక్కడక్కడ భవనాసి వాగు అయితే గుళ్ళకమ్మ వాగు ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పారుతున్నాయి. కాబట్టి ప్రజలనే వాగులు దాటకుండా అప్రమత్తం చేయడానికి పోలీసు వారి సహకారంతో రెవెన్యూ సిబ్బంది వాగుల దగ్గర అప్రమత్తంగా ఉన్నారు. విఆర్ఏల్ని పెట్టడం జరిగింది. అలానే విఆర్ఓలు కూడా కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న రాత్రి అయితే ఏదైతే ఎక్కువగా పారుతుందో ఇది ఉదయం నుంచి కూడా వాగు కాస్త ఉధృతంగా ఉంది. ఇప్పుడు వరదరాజస్వామి ప్రాజెక్టు దగ్గర గేట్లు క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు వరద ప్రవాహం కూడా కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ ప్రజల్ని వాగు దాటేటప్పుడు కానీ వీటన్నిటికి కూడా ఈ 2 రోజులు కూడా అత్యవసరం అయితే తప్పితే కూడా ఇంటిని వదిలి బయటికి రావద్దని చెప్పేసి మనవి చేస్తూ ఆత్మకూరు మండల ప్రజలందరూ కూడా ఈ అధిక వర్షాల వల్ల బయటకు వచ్చి ఇబ్బందులకు గురి కాకుండా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా మన గరీబ్ నగర్ అయితే మన ఏకలవ్య నగర్ లో కూడా కొన్ని ఇళ్లలోకి వాటర్ వచ్చినాయని తెలిసి వాళ్ళకు కూడా ఫుడ్ ని అరేంజ్ చేస్తున్నాము. ఈ 2 రోజులు కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని సర్వీసెస్ కి ఇస్తామని చెప్పేసి ఆత్మకూరు మండల తహసీల్దార్ గా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.